హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రెష్గా చేపలు తీసుకుందామని రాజోలి ఆనకట్టకు వస్తే నా బ్యాడ్ లేకు చేపలే లేవు. ఇక్కడ వలలు అయితే వేసి పెట్టారు కానీ చేపలు పడలేదు. అందులో ఒకటి చిన్న చేప పడింది. ఇది రాజోలి ఆనకట్ట. ఊరోళ్ళు కూడా వచ్చి ఇక్కడ చేపలు పడుతున్నారు గలాలు వేసి. యాక్చువల్గా ఆదివారం అయితే ఇక్కడ ఎక్కువ చేపలు ఉంటాయి. అప్పుడప్పుడు పన్నెట్టి ఇచ్చేస్తారనమాట మనకే. ఈ ఆనకట్ట ఇది. రెండు ఉన్నాయి. పెద్ద ఇప్పుడు రాలా. రెండు చేపలు అయితే ఉన్నాయి. ఒకటి ఇప్పుడే పడింది, ఒకటి ఇంత ముందు పడింది. ఎగరేది కూడా చూపిస్తాను. వీళ్ళు వల పైకి తీయాలని చూస్తున్నారు. ఇంకా ఏమన్నా పడతాయేమో చూద్దాం. ఇది వాటర్ ఫ్లోయింగ్ అనమాట. పైనుంచి కిందికి ఈ విధంగా ఊర్లు ఊరుతూ వస్తుంటాయి. ఇది చేపలను తినడానికి వేటాడడానికి వచ్చే నీటి కొంగాయి. నీటితోనే ఉండి చేపలను మింగేస్తుంటారు. చూద్దాం, ఒకటి లైవ్లో పడతాదేమో మీకు చూపిద్దామని. ఇప్పటికైతే రెండు పడినాయి దాంట్లో వలలో. మీకు జూమ్ చేసి చూపిస్తా. ఇదిగోండి, రెండు ఉన్నాయి కదా. ఇంకొకటి ఏమన్నా పడతాదేమో అని లైవ్ పెట్టిన. మళ్ళీ పట్టుకునే దూడు ఒకటి. దానికి అదే పని అయిపోయి అది ఇక్కడ వచ్చి చేప ఎగరదు. రెండు బొచ్చలే మూచులా అంటే మంచి టేస్ట్ ఉంటాయా? వల అయితే పైకి లాగుతారు. ఇప్పుడు పోదాం అక్కడికి. మళ్ళీ దీంట్లో పడతాయి. అవి దూరం నుంచి చూస్తే చిన్నవి కానొచ్చాయి. ఇవి సైజు ఉన్నాయి. ఈ లైవ్ చేపలు అన్నమాట. ఇప్పుడే పడినాయి మా ముందరే. ఇంకొక రెండు పన్నీలే. మూడు. ఏం చేపలు ఉన్నాయి? ఉడుకో పడితే సార్ కాడేమో. అదే మూడు పడితే ఇంకొకటి పడితే పోదాం అనుకుంటే पड़े नहीं उनको।
మంచి చేపలు కావాలంటే రాజోలికి వచ్చేయండి. ఏమంటే ఇప్పుడు తక్కువ ఉన్నాయి. రాజోలి ఆనకట్ట, కేసీ కెనాల్. ఏం ఫోర్స్గా వస్తున్నాయి వాటర్. అర్థం లేదు చేపలు. నద్దిసి చివరికైతే చేపలు ఇంటికి చేరినాయి. ఇవి 80 రూపాయలకైతే మనకు వచ్చేసాయి. ఇది కూరకు, ఇది ఫ్రైకు. దీని రెసిపీ మా కూతురు చేస్తా అన్నమాట సూపర్గా. నేను కూడా ఒకప్పుడు కింగునే, ఇప్పుడు లేదనమాట.